ఇది విచిత్రమైన విషయం గదా! కాబట్టి ఆ పాస్టర్ కొరకు, పాస్టర్ కిషోర్ ఆ పాస్టర్ కొరకు ప్రార్థన చేయాలి. రెండవదిగా మన దేశంలో ఇంకా 65,000 మంది మియానా అనే తెగకు చెందిన వారు గుజరాత్ వాసులు సువార్త వినలేకపోతూ ఉన్నారు. సువార్తను విని రక్షణ పొందినట్లుగా ప్రార్థన చేయాలి. 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. పాస్టర్ కిషోర్ కొరకు ప్రార్థన చేయండి. ఎటువంటి కేసులు లేకుండా విడుదల కొరకు ప్రార్థన చేయండి. రెండవది మియానా అనే తెగ గుజరాత్‌లో ఉంది. వారు సువార్త విని రక్షణ పొందినట్లుగా ప్రార్థన చేయండి. అలాగే ఈ దినం వాక్యం చెప్పినటువంటి విజయ్ కుమార్ యొక్క కుటుంబం కొరకు, వారి పిల్లల కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని సలోమోయ్ గారికి విన్నవిస్తున్నాను. అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం గల మా యేసురాజుని బంగారు పాదములకు స్తుతి స్తోత్రములైనా గడిచిన కాలం అంతా నీ రెక్కల కింద భద్రపరిచి మమ్మల్ని సజీలకులు వచ్చినందుకు నీకు వందనములు స్తోత్రములు దేవా. నైనా ఈ దినాన్ని చూడలేక ఎంతమంది గతించిపోయారనైనా మీరైతే శ్రేష్టమైన దినాన్ని సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఎక్కడ నీ నామ పేరిట ఒకరిద్దరు ముగ్గురు కూడి స్తుతిస్తారు అక్కడ ఉంటానని సెలవిచ్చిన దేవుడవునైనా ఈ ఉదయకాల సమయంలో నా తండ్రి నైనా గూగుల్ మీట్ ద్వారా చిన్న మందగా చేరినైనా ఇంతవరకు నేను పాటల ద్వారా వాక్యం ద్వారా స్తుతించాము కనపరిచాము నా తండ్రి అయినా మేము చేర్చిన విజ్ఞాపన ప్రార్థనలు ఆలకించినైనా మాకు జవాబు దయచ్చమని బ్రతిమలాడుచున్నాం నా తండ్రి అయినా మేము చేర్చిన విజ్ఞాపన ప్రార్థన నా తండ్రి రాజకిషోర్ పాస్టర్ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఆ బిడ్డ నా తండ్రి ఎటువంటి కేసు లేకుండా నా తండ్రి నీ ద్వారా నా తండ్రి బయటకు వచ్చేలాగా సహాయం దయచేయండి దేవా. ఈ లోకంలో మనుషుల్ని రాజుల్ని నమ్మద్దని సెలవిచ్చిన దేవుడవు నా తండ్రి అదే విధంగా మనుషుల మీద రాజుల మీద ఆధారపడకుండా నీ మీద ఆధారపడి నైనా బిడ్డ ఎటువంటి కేసు లేకుండా బయటకు వచ్చేలాగా సహాయం దయచేయమని బ్రతిమలాడుచున్నాం కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. సహాయం దయచేయండి, బలపరచండి దేవా. నిరంతరం నిన్ను ఆరాధించే వరకు ఆయత్తపరచమని బ్రతిమలాడుచున్నాం నా తండ్రి నా తండ్రి ఉయ్యాల వారైతే కానీ మీరు జ్ఞాపకం చేసుకున్న దేవా. ఆ బిడ్డలకు ఇంకా సువార్త అందలేక నా తండ్రి వెనకబడి ఉన్నారు నా తండ్రి ఆ బిడ్డలందరికీ రక్షణ మారు మనసు దయచేయండి దేవా. నిజమైన దేవుడు నేను తెలుసుకుని వెంబడించడానికి సహాయం దయచేయండి దేవా. ప్రతి ఒక్కరినైనా రక్షణ మారు మనసు దయచేసి నిజమైన దేవుడిని నేను తెలుసుకున్నకు సహాయం దయచేయండి దేవా. సువార్త నా తండ్రి ప్రతి ఒక్కరికి అందులాగా సహాయం దయచేయండి దేవా. ప్రతి ఒక్కరికి నా తండ్రి నిజమైన దేవుడవు నా తండ్రి నిన్ను వెంబడించడానికి సహాయం దయచేయమని బ్రతిమలాడుచున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకొని బలపరచండి దేవా నా తండ్రి ఈ దినమనైనా మాకు నా తండ్రి వాక్యాన్ని అందించిన విజయ్ కుమార్ పాస్టర్ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవానైనా. ఇంకా నా తండ్రి ఆ బిడ్డని సిలువ చాటును మరుగుపరిచినైనా లోతైన మర్మాలు మాకు తెలియటకు సహాయం దయచేయండి. కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా నా తండ్రి సహాయం దయచేయండి, ఆదరణ కలిగించండి దేవా నా తండ్రి. ఇంకానైనా నీలో ఎదిగింప చేయమని బ్రతిమలాడుచున్నాం. నీకు వందనములు స్తోత్రములు దేవా. ఈ దినం అంతటికి ప్రార్థనలోనైనా ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి ఒక్కరికి నీ కృపాక్షేమంలో దయచేయమని బ్రతిమలాడుచు ఈ యొక్క చిన్న ప్రార్థన పాస్ అనేది చేర్చుకోమని ఏమైనా తప్పకుండా క్షమించమని ఈ నామములో ఉన్నతమైన శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి సలోమి గారికి వందనాలు తెలియజేస్తున్నా. రెండవ ప్రార్థన ముని కృష్ణన్ గారు చేస్తారు. ప్రార్థన అంశము గమనించండి. లెబనాన్ లో, పాలస్తీనా దేశంలో ఉన్నటువంటి ఈ లెబనాన్ లో వరుసగా రెండో రోజు పలు పేలుళ్లు సంభవించాయి. ఎలా సంభవించాయంటే పేలుళ్ళు మరుసటి రోజు తరువాత వాకీటాకీలు పేలాయి. కొన్ని ప్రాంతాల్లో ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు అయినటువంటి ల్యాప్టాప్లు, వాకీటాకీలు, మొబైల్ పేలాయి. బీరుట్లో కొన్ని ప్రాంతాల్లో సోలార్ పరికరాలు పేలాయి అని ప్రకటించారు. ఇలాంటి పేలుడు ఘటనలు చాలా నగరాల్లో జరిగినట్లుగా పేలుల్లో 20 మంది మరణించారు, 450 మంది పైగా గాయపడ్డారు. కాబట్టి జరుగుతున్నటువంటి ఈ యుద్ధము ఇంకా ఆగునట్లు, కాబట్టి ఎలక్ట్రానిక్ పరికరాలని ఏర్పాటు చేసుకొని పేలుళ్ళు సంభవిస్తూ ఉన్నాయి.
కాబట్టి యుద్ధం ఆగునట్లుగా ప్రార్థన చేయాలి. రెండవదిగా ఈసీవై పరిచర్య. యునైటెడ్ క్రిస్టియన్ యూత్ యొక్క పరిచర్య క్విజ్ పెడుతూ ఉన్నాం. అలాగే ఉదయకాల పరిచర్యను జరిపిస్తూ ఉన్నాం. అలాగే ఆహ్, రెండవ శనివారం నాడు ఉపవాస ప్రార్థన జరుగుతూ ఉన్నది. ప్రతి ఆదివారం నాడు సువార్త జరుగుతూ ఉన్నది. ఈ పరిచర్యలో అన్నీ సక్రమంగా జరుగునట్లు, దేవుడు మేలుకరంగా జరుగునట్లు ప్రార్థన చేయాలనేది ఈ 2 మనవులు జ్ఞాపకం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాం. మునికృష్ణన్ గారికి. దేవుని నామంలో అందరికీ వందనాలు. సర్వశక్తిమంతుడు అయిన మా గొప్ప తండ్రి, సర్వాధికారి అయిన మా గొప్ప నాయన, ఉదయకాల సమయంలో ఏ రీతిగా నీ పాదాల దగ్గర చేరి నాయన ప్రార్థించుటకు మీరు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రాలు. అయ్యా, ప్రార్థనాంశంలో మరి 2 విషయాల గురించి ప్రార్థన చేయమని చెప్పి ఉండగా, అయితే దానికంటే ముందు నా తండ్రి ఈ దినమందు మీరు ప్రార్థన యొక్క ఫలితము, ప్రార్థన యొక్క శక్తి, వాటిని గురించి మీరు వివరించిన రీతిని బట్టి నిజమే నాయన, నీ చెంత చేరి విశ్వాసంతో ప్రార్థించినప్పుడు మీరు మీ జీవ గ్రంథంలో సెలవిచ్చిన రీతిగా విశ్వాస సహితమైన ప్రార్థన బహు బలము కలిగినదయ్యే అని మాటను మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కూడి ఉన్నటువంటి మేమందరం కూడా ఏకీభవించి ప్రార్థించినప్పుడు మా ప్రార్థన వినేటువంటి గొప్ప దేవుడు అని నమ్ముతూ, ఇదిగో నాయన నీ పాదాలు చెంతకొచ్చి ఉన్నాం. మరి లెబనాన్లో జరుగుతున్నటువంటి ప్రతి పరిస్థితి మీరు ఎరిగి ఉన్నటువంటి దేవుడవు. మరి పేజర్లు, వాకీ టాకీలు, అనేకమైనటువంటి ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా ఆ తండ్రి పేలుళ్ళు సంభవిస్తున్నాయి. దేవా, ఈ పేలుళ్ళలో ఎవరినైతే లక్ష్యంగా చేసుకుని ఆ తండ్రి ఆ పేలుల్ని జరిగిస్తున్నారో వారికే కాకుండా అమాయకమైనటువంటి తండ్రి ఏ సంబంధం లేనటువంటి వారు కూడా ఆయన బలైపోతూ ఉన్నారు. దాదాపు 20 మంది వరకు చనిపోయారని నీ సేవకుడు నీ దాసుడు చెప్పి ఉండగా నాయన వింటూ ఉన్నాం. మరి ఈ యుద్ధ వాతావరణం తండ్రి అయ్యా, ఇది ప్రపంచానికి అంత మంచిది కాదు దేవా. మరి వీటన్నిటి విషయంలో మీ కృపను కోరుకుంటూ ఉన్నాం దేవా. అవన్నీ కూడా ఆగులాగను కృప చూపించండి. మరి ఆ తండ్రి ప్రతి పరిస్థితి కూడా మీరు ఎరిగి ఉన్నటువంటి దేవుడు అని నమ్ముతూ మీకు అప్పగించుకుంటూ ఉన్నాం. అంతేకాదు మరి ఈ దినమందు ఆయన రెండవ అంశంగా యూసీవై పరిచర్యను గురించి ప్రార్థిస్తూ ఉండగా, దేవా ఎంతో ప్రయాసలు కోర్చి నా తండ్రి మీ పరిచర్యను ముందుకు తీసుకెళ్తున్నటువంటి వారందరినీ బట్టి నాయన మొదటగా మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి దినం కూడా ఉదయం 5 గంటలకి ప్రార్థన జరగవలసి ఉండగా దానికంటే ముందుగా లేచి మరి పరిచర్యలో పాలు భాగస్తులు అవుతున్నటువంటి మీ బిడ్డలను బట్టి నాయన మీకు స్తోత్రాలు. మరి వారికి మంచి ఆలోచనలు ఇవ్వండి. మరి ఈ పరిచర్య మరి గొప్పగా జరగడానికి కావాల్సిన కృపను దయచేయండి. అంతేకాదు క్విజ్ నాయన కండక్ట్ చేస్తూ ఉన్నారు. అనేక మంది దానిలో పాల్గొని, ఎందుకంటే రానున్నటువంటి కాలంలో మరి బైబిల్ మేము డైరెక్ట్గా చదువుకోగలమో లేదో మాకు తెలియదు, కానీ నాయన తండ్రి మరి మీ వాక్యం మా హృదయంలో ఉన్నప్పుడు, మీ వాక్యం మా ధ్యానంలో ఉన్నప్పుడు, మీ వాక్యాన్ని అంతటినీ కూడా చక్కగా అర్థం చేసుకొని అవి మా హృదయంలో దాచుకున్నప్పుడు నాయన అవి భద్రంగా ఉంటాయి. కాబట్టి ఆ తండ్రి అనేక మంది క్విజ్లో పార్టిసిపేట్ చేయలాగిన కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాం. చక్కగా ఒక్కొక్క బుక్ నాయన క్విజ్ కండక్ట్ చేస్తూ ఉండగా చక్కగా చదువుకొని నాయన అర్థం చేసుకుని రాయడానికి కావాల్సిన కృపను దయచేయండి, దీవించండి. అంతేకాదు
మరి ప్రతి 2వ శనివారం జరుగుతున్నటువంటి ఆయా ఉపవాస ప్రార్థనను జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటున్నాం. తండ్రి, చక్కగా అందరూ కూడా ఫాస్టింగ్ ప్రేయర్లో పాల్గొని మరి అనేకమైనటువంటి వాటి కొరకు ప్రార్థన చేసేటువంటి బిడ్డలుగా ఉండాలని, తండ్రి ప్రార్థన ఎంతో గొప్పదని, అయ్యా భక్త్ సింగ్ అయ్య గారి జీవితంలో ఆయన ఎప్పుడు ఎవరు ఏ సమయంలో ఆయన చూసినా ఎప్పుడు ఆయన మోకాళ్ళ మీద ప్రార్థించేటువంటి వ్యక్తిగా ఉంటాడని, ఆయన ప్రార్థనే ఆయన్ని తన జీవితకాలం అంతా కూడా నడిపించిందని నాయన మేము విన్నాం అయ్యా. మరి ప్రార్థిస్తూ ఉన్నాం. అంతేకాదు మరి అతి ముఖ్యమైనది మాకు ఇవ్వబడినటువంటి ప్రధానమైనటువంటి పని సువార్త పరిచర్య. ప్రతి ఆదివారం కూడా నాయన ఎంతో ప్రయాసపూర్చి నాయన సువార్తను చేస్తూ ఉన్నారు మీ బిడ్డలు. దేవా, దాన్ని మరింతగా నాయన ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సిన కృపను దయచేయండి. అందరి హృదయాల్లో బహుభారం కలిగి అనేక ఆత్మల సంపాదన కొరకు ప్రయాసపడేటువంటి బిడ్డలుగా ఉండట కృప చూపించండి. ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి నీ బిడ్డల చుట్టూ మీ కాపుదలను ఉంచండి దేవా. పరోక్షంగా ఆ పరిచర్యలో పాలిభాగస్తున్నటువంటి వారి నాయన హృదయాలు నాయన మరి ప్రత్యక్షంగా పాల్గొనేటువంటి వారి కాబట్టి నాయన తండ్రి అయా బ్రతిలాడుకుంటున్నాం. యూసీవై పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. మరి బహుబలంగా అది తయారవడానికి ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్ళడానికి కావాల్సిన మీ మెండైన కృపను కుమరించమని నాయన లెబనాన్ని మరొక మారు జ్ఞాపకం చేసుకోమని మీకే సమస్తమైనటువంటి మహిమ ఘనత ప్రభావములను ఆరోపిస్తూ యేసు శక్తి గల నామంలో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి ముని కృష్ణన్ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. చివరి ప్రార్థన ఆశీర్వాదం జాషువా గారు ఇస్తారు. 3 విషయాలు. ఒకటి పంజాబ్ రాష్ట్రం, రెండవది జోయల్ గారి బర్త్డే కొరకు, మూడోది ప్రత్యూష కొరకు, ప్రత్యూష సంపూర్ణ స్వస్థత కొరకు ప్రార్థన చేయమని ప్రార్థన చేసి ఆశీర్వాదం క్లుప్తంగా చేయాల్సిందిగా మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఈ దినమును ప్రభా మాకు ఒక సంతోషకరమైన దినాన్ని మీరు మాకు ఇచ్చారు. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నాయనా, మీరు మాకు ఇచ్చిన అంశాలను బట్టి నీకు స్తోత్రాలు ప్రార్థన చేస్తున్నాము. సహాయం చేయండి. ఇదిగో ప్రభా, మొదటిగా నాయనా విజయ్ కుమార్ యొక్క విజయం యొక్క కుమారుడైన ప్రభువా అయా జోయాలు బిడ్డని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఈ బిడ్డ నాయన ఈ దినమున మరొక సంవత్సరంలోనికి ప్రభువా మీరు తీసుకొచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ బిడ్డ గడిచిన సంవత్సరములన్నీ ప్రభువా నీ కృపను తోడుగా ఉంచారు. మరొక సంవత్సరంలో కూడా ఈ దినము ఆ బిడ్డ అడుగు బిడ్డిన సంవత్సరంలో కూడా ఆ బిడ్డకి నూతనమైన ఆ బిడ్డల కుటుంబాల్లో ఆ బిడ్డ యందు ప్రభువా నూతనమైన కార్యాలు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. నీకు స్తుతులు స్తోత్రాలు. ఆ కుటుంబం మంచి సంతోషకరమైన దినాన్ని మీరు ఇచ్చినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభువా ప్రతి దినము నాయన మేము నాయన రాష్ట్రముల కొరకు, రాష్ట్రంలో ఉన్న ప్రజల కొరకు ప్రార్థన చేస్తున్నాం. పంజాబ్ అనే రాష్ట్రంలో ప్రభువా ప్రజలు ఉన్నారు నాయన. ఇదిగో ప్రభా అధికారులు ఉన్నారు ప్రభా. సమస్తము ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు నాయన రక్షణ కావాలి ప్రభా. అవును నాయన ప్రభా, ఆ రక్షణ ప్రభా మీరు మాకు ఇచ్చిన రక్షణ ప్రభా ఆ బిడ్డలకు కూడా దయచేయండి. రాష్ట్రంలో ఉన్న నాయన మంత్రులను, ప్రధానులను, రాజులను, ప్రతి ఒక్కరిని సమస్తముని చేతులకు అప్పగించుకుంటున్నాను. ఆ ప్రాంతాన్ని జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఇదిగో నాయన అలాగనే నా తండ్రి ప్రభువా ఆయన కుమారుడు ఈ దినాను ప్రభువా నాయన నీ దాసుడు నిలవబెట్టుకుని ప్రభువా మాతో అందరితో మీరు మాట్లాడారు ప్రభు. వాక్యము నిమిత్తం
నా తండ్రి ప్రభువా, అయా నాయన కుమార్తె ఉన్నది ప్రభువా, ప్రతిష్ట ప్రభువా, బిడ్డకు నాయన ప్రభువా, ఇదిగో నాయన ఎముకలు ప్రభువా నొప్పులని అయా చెన్నై ప్రాంతానికి వెళ్ళి ఉన్నారు ప్రభా. మరి సమస్తము మీరే స్వస్థపరిచున్నారని మేము నమ్ముచున్నాం. ఆ బిడ్డ చిన్న వయసులో ప్రభువా ఆ వ్యాధి రావటము ప్రభు ఆశ్చర్యకరం ప్రభు. అవును నాయన ఎముకలు అరిగిపోవటం ప్రభు. ఆ బిడ్డకు నాయన ఏం చేస్తున్నదో మరి నాయన ప్రభు సైకిల్ తొక్కుతూ ఉన్నది ప్రభు. మరి అలాంటి వారికి ప్రభు ఆ బిడ్డకి చిన్న బిడ్డకి నాయన ఆయా ఎముకలు ప్రభు అరిగినట్లుగా ఉన్నాయని చెప్పి డాక్టర్లు తెలియపరుస్తున్నారు, మందులు ఆడుతున్నారు. ఆయన శక్తి చేత నీ బలము చేత నాయన ప్రభు నీ పునరుద్ధాన యొక్క బలము చేత ఆ బిడ్డని స్వస్థపరిచున్నారని, ఆ బిడ్డను బాగు చేస్తున్నారని, చక్కగా నాయన ఆ కుటుంబంలో సంతోషకరమైన విషయాన్ని ఉంచి ఉన్నారని నేను నమ్ముచున్నాను. అయా నీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ దినమంతయు ప్రభువా ఇదిగో నాయన ప్రభువా అయా నీకు విశేషమైన కృపను శీఘ్రమైన స్వస్థతను ఆ బిడ్డకు మీరు దయచేసినందుకు ఈ దినమంతయు నీ సన్నిధిని కాపుదల భద్రత ప్రభువా టీంలో ఉన్న ప్రతి బిడ్డకు మీరు దయచేయమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం తీసుకున్నాము. తండ్రి ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు గడిచిన దినాలన్నీ మనకందరికీ తోడుగా ఉండి మరి ఇక ఉదయ కాలంలో కూడా మనందరి పట్ల కృప చూపిన దేవాతి దేవుని యొక్క కృప మరి సన్నిధి సామాసము ఈ దినము టీంలో పాల్పంపులు పొందిన బిడ్డలందరికీ సహాయం చేసిన యేసుక్రీస్తు వారి కృప సన్నిధి సామాసం సకల పరిశుద్ధులకును సదా తోడై నడిపించును గాక. ఆమేన్. ఆమేన్.